తగించును గాక. ఆమెన్. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుదాం. మాట చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. వర్తమాన వాక్యం మీరు మాకు నీ ఆత్మ ద్వారా బయలుపరచమని, కేవలం ప్రభువే అగబగుడును గాకని కృప దయచేయమని, అనేకులు ఆదరింపబడినట్లు దేవా తండ్రి, అనేకుల రక్షణార్థమై బయలు వెళ్ళినట్లుగా నీ స్వరమును మాకు బయలుపరచమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రభు కృపను బట్టి ధ్యానం చేద్దాము. చదవబడిన వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న మాట ఏంటంటే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సమాధానమను బంధము. ఒకసారి అందరూ కూడా ఈ మాట చెప్పండి. సమాధానమను బంధము. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఇదేంటంటే సమాధానమను ఫలము. చూడండి, ఇదేంటి? సమాధానమను ఫలము. ఇందాక ఓ పదం చెప్పాను కదా, ఆ పదం ఏంటి? సమాధానమను బంధము. ఇక్కడ ఏంటి? సమాధానమను ఫలము అన్నమాట. కాబట్టి సమాధానమను ఫలము, సమాధానమను బంధం, ఈ రెండు మాటల్లో కూడా కామన్గా ఉండింది ఏంటంటే సమాధానము. ప్రభుకు స్తోత్రములు. ఎందుకనంటే మనమందరం కూడా యేసుక్రీస్తుని విశ్వసించి రోమా 5:1 బట్టి మనం ఏమయ్యాం? దేవునితో సమాధానపరచబడ్డాం. ఏముందంటే, కాబట్టి విశ్వాసం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. అంటే దేవునితో ఏం ఏర్పడిందంటే సమాధానం ఏర్పడింది. చూడండి, వీఆర్ రికన్సైల్డ్ విత్ గాడ్ అనమాట. దేవునికి మనకి ఇప్పుడు సంబంధం అనే ఆ బంధము ఏర్పడింది. ఎలా ఏర్పడింది అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే నుండే వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇక్కడ ఉన్న మాట ఏంటి? ఆయనే మన సమాధానమై ఉండి. ఆయన ఎవరంట? మన సమాధానం. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక చదువుకున్న సమాధానం అనే బంధం ఎవరితో ఏర్పడింది? దేవునితోనే సమాధానం అనేది ఏర్పడింది. ఆ సమాధానం పోయిందా? పోకపోతే ఇంకెందుకు ఏర్పడ్డాం? పోయిందనే కదా. ఆల్రెడీ సమాధానం ముందు పోయింది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ సమాధానం వచ్చింది. ఎవరి ద్వారా పోయింది, ఎవరి ద్వారా వచ్చిందని అంటే, ఈ భూమి మీద మొదటి మానవుడైన ఆదాము అవిధేయతను బట్టి అందరూ కూడా ఏమయ్యారు? పాపులయ్యారు. పాపులయ్యారంటే అర్థం ఏంటి? వారు నీతిలో నుండి పడిపోయారు. ఎక్కడ పడిపోయారు?
నీతిలో నుండి పడిపోయారు. నీతిలో నుండి పడిపోయారు అంటే వారు ఎక్కడి నుంచి పడిపోయారంటే సమాధానం నుండి పడిపోయారు. ఎక్కడి నుంచి పడిపోయారు అంటే నీతి సమాధానమును కలగజేయను అన్నాడు అనమాట యెషయా గ్రంథంలో. అంటే ఇప్పుడు ఎవరైతే నీతిలో లేరో వారు ఎవరు ఎందులో లేరు, వారు సమాధానంలో లేరు. సమాధానంలో లేని వాళ్ళందరూ దేవునికి ఎవరు, శత్రువులు. ఎవరు, రోమిలికి రాసిన పత్రికలో ఇలా రాయబడింది ఏంటంటే 5:9 ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు అనమాట. అంటే ఎవరైతే దేవునితో సమాధాన పరచబడలేదో వారు దేవునికి ఎలా ఉన్నారంటే శత్రువులుగా ఉన్నారు. ఈ శత్రు భావన ఎలా కలిగిందంటే ఆదాము చేసిన అవిధేయతను బట్టి, ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి మానవులు ఎక్కడికి వెళ్ళారంటే ఆ అవిధేయత కిందకి వెళ్ళడం ద్వారా దేవునితో సమాధానాన్ని కోల్పోయారు, కుమారత్వాన్ని కోల్పోయారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఒక్క బలిని అర్పించాడు. చూడండి, మన హెబ్రీలకు రాసిన పత్రికలో 10 అధ్యాయంలో 14లో చూస్తే ఒక్క అర్పణ చేత అనే మాట మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అర్పణలు ఏంటంటే ఒకటే. ఆ ఒక్క అర్పణ చేత ఆయన ఏం చేశాడంటే తన దగ్గరకు వచ్చిన ప్రతి మానవుడిని కూడా దేవునితో సమాధానపరిచాడు. అంటే అర్థం ఏంటంటే విశ్వసించిన ప్రతి వాణిని ఆయన ఎలా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చడమే కాదు, నీతిమంతులుగా తీర్చడం ద్వారా దేవునితో సమాధానపరిచాడు. మనం విశ్వసించింది యేసుక్రీస్తుని, మన కుమారులమైంది దేవునికి. నిజంగా దేవునికే కుమారులమయ్యే అంత సమాధానం, దేవున్నే తండ్రి అనే పిలిచే అంత గొప్ప ఆ వెలను ప్రభు చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా దేవుని తండ్రి అనాలంటే ఏముండాలా? ఏంటి పెదనాన్న గారు, ఇప్పుడు రాజారపేటలో ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుని తండ్రి అంటారా? ఆయన మా తండ్రి అండి అని ఎవరైనా అంటారా? అండ్ బేబీ గారు ఎందుకు అనరండి? అనరని మీరే అన్నారు మరి. ఇంతకి ఏం లేదు, వెరీ గుడ్, మీరు ఫాలో అయిపోతున్నారనమాట. మధు, గండ్రేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నేను దేవుని కొడుకునండి అని ఎవరన్నా అంటారా? నువ్వు అన్నావా? నువ్వు అందువుగాక. ఎందుకంటే ఆల్రెడీ నువ్వెవరు, నువ్వు కుమారుడే. ఎందుకంటే నేను దేవుని కొడుకునని ఎవరు అనలేరు. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన మనలను ఏమన్నాడు, కుమారులు అన్నాడు. గళతీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో 6వ వచనంలో మీరు కుమారులై ఉన్నందున అన్నాడు అన్నమాట. తండ్రి ఎలా చూస్తున్నాడంటే మనల్ని కుమారులుగానే చూస్తున్నాడు. పాపంలో ఉన్నా పాపంలో లేకపోయినా కూడా. అంటే దేవుని చూపు మన మీద ఎప్పుడు ఎలా ఉందని అంటే ఒకేలా ఉంది. ఎలా ఉందని అంటే వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మనం ఆయన యందు దేవుని నీతిగానే చూస్తున్నాడు. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నాను ఆయనతో కూడా జీవించినట్లు. అంటే ఇంత సమాధానం ఎందుకు ఇచ్చాడంటే మనం జీవించడానికే. ఎప్పుడు మేలుకొని ఉన్నా చనిపోయినా, ఈవెన్ నువ్వు పాపంలో పడిపోయినా కూడా దేవుడు నిన్ను ఎలా చూడట్లేదు, పాపిగా చూడట్లేదు. అవునా కదా? ఎందుకు చూడట్లేదు అని అంటే వాస్తవానికి మనకి ఆయనకి మధ్యన ఎవరున్నారు? ఆయనే మన సమాధానమై ఉన్నాడు. ఎవరైనా? ప్రభైన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన నాకును ఆయనకి మధ్యన ఉన్నాడన్న భావంలో మనం ఎప్పుడు కూడా జీవించాలి. మధు, నీకు దేవునికి మధ్యన ఎవరున్నారు? నీకు దేవునికి మధ్యన సమాధానం ఉంది. సమాధానం ఇంకేమనాలి? ఎవరన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఈ రోజు నుండి కూడా మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే నాకు దేవునికి మధ్యన ఎవరున్నారంటే సమాధానం ఉంది. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారనమాట. కాబట్టి నేను ఆయనతో సమాధానం కలిగి ఉన్నాను అన్న అనుభవంలోనే మనం ఎప్పుడు కూడా జీవించవలసిన వారమై ఉన్నాము. ఇట్టి అనుభవానికి మనం ఎవరు? వారసులం అనమాట. ఆదాము అవిధేయతను బట్టి మానవుడు ఎక్కడి నుంచి పడిపోయాడు? సమాధానం నుండి పడిపోయాడు. ఆ రోజు నుండి మానవుడికి ఏం లేదు, సమాధానం లేదు. ఈరోజు కొత్తగా మనం ఏం చెప్పుకోకర్లేదు దేని గురించి. మా ఫ్యామిలీలో సమాధానం లేదండి. మరి ఉండదు. మరి ఎందుకు ఉండదు? ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ఇప్పుడు దేవునితో శత్రుత్వం పెట్టుకొని ఈ భూమి మీద ఎలా బ్రతకగలుగుతాం? అంతే కదండి. ఇప్పుడు మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి. ఇప్పుడు గొడవ ఆయనతో పెట్టుకొని మనం ఎలా బతుకుతాం? బ్రతకలేం. ఈరోజు ఫ్యామిలీలలో ఎందుకు సమాధానం లేదంటే వారు దేవునితో సమాధానం కలిగలేరు. మరి ప్రభుని నమ్మిన వారిలో కూడా సమాధానం లేదు.
మరి వీరిలో ఎందుకు లేదు? ఇప్పుడు ప్రభువును నమ్మని వారిలో సమాధానం లేదంటే ఒక అర్థం ఉంది. మరి నమ్మిన వారిలో ఎందుకు లేదు? నమ్మిన వారిలో ఎందుకు లేదనంటే, ఇప్పుడు నా సమాధానంగా యేసుక్రీస్తు మధ్యన ఉన్నాడని వీరు నమ్మట్లేదు. అర్థమైందండి? ఈ రోజు నుండి మీరు ఇలా అనుకోండి ఏంటనంటే, నాకును దేవునికి మధ్యన ఎవరున్నారంటే యేసుప్రభుల వారు మాత్రమే ఉన్నారనమాట. కాబట్టి ఆయనకి మధ్యన ఉన్నాడు కాబట్టి సమస్తము కూడా ఇప్పుడు మనదిగా అయిందనమాట. మీరు చూడండి. అంటే ఇలా ఓ మాట చెప్తాను. ఏంటనంటే, ఇప్పుడు ఆహ్, బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. ఈ మాటను ఆలోచన చేయండి. ఏమన్నాడు? పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును అన్నాడు అనమాట. ఇప్పుడు అన్ని కూడా ఏమైనా అంట? మనం ఎవరు? మనం ఎందుకు కొత్తవారు? సమాధానం ఎక్కడుందో అక్కడ ఏముంటది? క్రొత్తదనం ఉంటది అనమాట. ఈరోజు నేను కొత్తోన్ని అని చెప్పడానికి కారణం ఏంటి? నేను దేవునితో ఏం చేయబడ్డాను? సమాధానపరచబడ్డాను. క్రీస్తు నందు ఉన్నవారు సమాధానపరచబడిన వారైతే వారు నూతన సృష్టి. చూడండి ఇలా అనండి. సమాధానపరచబడిన వారు క్రొత్తవారు. ఎక్కడ సమాధానం ఉందో అక్కడే ఉంటది, క్రొత్తదనం ఉంటది. అంటే ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు ఆయన? సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఇప్పుడు సూర్యుని క్రింద నూతనమైనది మొత్తం అంతా కూడా పరిశీలించిన తర్వాత నూతనమైనది లేదు అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ మాటను బట్టి చెప్పండి, సూర్యుని క్రింద నూతనమైనది ఎందుకు లేదు? అయ్యో చెప్పాను కదండి. అందరు నన్నే చూస్తున్నారా? ఎక్కడ ఉన్నారా? ఎక్కడ ఉండకండి, ఇక్కడికే రండి. సూర్యుని క్రింద ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం లేదు కాబట్టి అక్కడ ఏం లేదు, నూతనత్వం లేదు. ఏం లేదు అంటే ఎక్కడ సమాధానం ఉంది అక్కడే ఉంది నూతనత్వం ఉంటుంది అనమాట. ఈరోజు మనం దేవునితో సమాధానపరచబడ్డాం కాబట్టి మనం ఎవరమంటే నూతన సృష్టి. పాతవి అన్నీ ఏమైనాయి? గతించాయి. పాతవి అనే మాట ఎందుకు వాడాడనంటే, ఓ ఆదామును బట్టి దేవునితో సమాధానం కోల్పోయిన తర్వాత సమస్తం ఏమైపోయింది? పాతదిగా చేయబడింది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి అన్నీ ఏమైనాయి? అన్నీ అంటే ఎలా అనుకోండి, యేసుక్రీస్తు ద్వారా దేవుడే చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను ఆయనతో సమాధాన పరచవలనని తండ్రి అభిష్టమాయను. అంటే భూలోకమందు ఉన్నవ పరలోకమందు ఉన్న వాటన్నిటిని కూడా ఎక్కడ సమకూర్చాడంటే యేసుక్రీస్తులో సమకూర్చాడు. యేసుక్రీస్తులో సమకూర్చాడంటే ఎక్కడ పెట్టాడు? సమాధానంలో పెట్టాడు. ఇప్పుడు అన్ని కూడా దేవుడు ఏం చేశాడు? నూతన పరిచాడు. కాబట్టి నీ అనుభవాలు ఏం కాదు, ఇప్పుడు పాత అనుభవాలు కాదు. చెప్పండి. మన జీవితంలో ఏం లేవు? పాత అనుభవాలు ఏమి లేవు. పాతవి ఏమన్నా ఉంటే అది మన యొక్క భ్రమే. ఇలా అనుకోండి, మన ప్రాచీన స్వభావం కూడా ఆయనతో ఏమైంది? సిలువేయబడింది. ఇంకా పాతవి ఏమి కూడా లేవు. అన్నీ కూడా ఏంటి? క్రొత్తవే. అన్నీ కూడా మన క్రొత్త నిబంధనలో ఉన్నాం, కొత్త నిబంధన రక్తంలో ఉన్నాం, క్రొత్త వారముగా ఉన్నాం. ఇంతలాగా క్రొత్తదనం తెచ్చింది ఏంటనంటే క్రీస్తు యొక్క సమాధానం, ఒక్క అర్పణ, ఒక్క పుణ్యకారం. ఇట్లాంటి పుణ్యకారం యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారు. మరి పాత నిబంధనలు కూడా బలులు ఇచ్చారు కదండి. ఏ బలులు? సమాధాన బలులు. మరి సమాధాన బలులు ఇచ్చారు కాబట్టి సమాధానం కలిగిందా? కలగలేదని అంటారా? మరి కలగకపోతే సమాధాన బలి ఇవ్వమని దేవుడు ఎందుకు చెప్పాడు? ఇప్పుడు సమాధాన బలి ఇవ్వమని ఎవరు చెప్పారు అండ్ బేబీ గారు? చెప్పండి ఒకసారి. నాకు అది పక్కాడికి చెప్పండి. ఏంటి వినబడిందా? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, సమాధానం బలిచ్చినా కూడా అసలు వారి మనసాక్షులకి నేను సమాధానంలో ఉన్నానన్న అనుభవంలోకి రాలేదన్నమాట. ఇది పాతిల్లే కొత్త ఇల్లే? కొత్తగా అంటుంది మీకు అంటే ఇప్పుడు సమాధానాన్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసేవారు ఇవిడి. ప్రభుకు స్తోత్రం. అంటే
ప్రతి అనుభవం కూడా ఇప్పుడు ఎలా మారుతుంది? కొత్తగా మారుతదనమాట. మీరలా గుర్తుపెట్టుకోండి ఏంటనంటే, క్రీస్తునందు ఎంత నష్టమైతే కలిగిందో, ఇప్పుడు అంతా రీస్టోర్ అయిపోతది ఎక్కడ? ఆ! రికన్సైలేషన్‌లో అంటే సమాధానంలో సమస్తము కూడా ఏమవుతుందంటే, బాగు చేయబడుతుంది. ఏమవుతుంది? బాగు చేయబడుతుంది. మన గుండెకే పాతదా? కొత్తదా? హ్మ్. కొత్త గుండెకే కాబట్టి దీనికేం రావింకా. ఆ! ఇంక ఏ నొప్పొచ్చినా ఆ నొప్పి అనుకోవడానికి వీలు లేదింక. ఎందుకంటే నీకు ఆ నొప్పి రాదు. ఆ! దానిని బాగు చేశాడు. ఇప్పుడు సమస్తాన్ని బాగు చేశాడంటే, ఇప్పుడు నన్నే క్రొత్తవానిగా చేశాడంటే, మరలా నేనేమనుకోకూడదు ఇంక పాత అనుభవాలతో నా కళ్ళను బాగు చేశాడు. నా కాళ్ళను బాగు చేశాడనమాట. అసలు ఐగుప్తులో వారు ఏదైతే వారు నష్టపోయారో తెలుసా? దేవుడు పర్టిక్యులర్‌గా వారిని వేటిని తినమన్నాడు? కాళ్ళు, తల, ఆంత్రములు. చెప్పండి. కాళ్ళు, తల, ఆంత్రములు. ఇవి మాత్రం బాగా తినమన్నాడు. ఎందుకు తినమన్నాడు? ఎందుకంటే ఐగుప్తులో 400 ఏండ్లు వాళ్ళు దాస్యత్వం చేసినప్పుడు వాళ్ళ కాళ్ళు అరిగిపోయినాయి అనమాట. ఏమైనాయి? కాళ్ళు అరిగిపోయినాయి. మరి తలకాయలు ఏమైనాయి? హ్మ్. తలకాయలు పనిచేయడం మానేసినాయి. హ్మ్. ఇంక లోపల పార్ట్స్ అయితే బయటికి బానే ఉన్నారు కానీ లోపలన్నీ అన్నీ ఉడికిపోయినాయి అనమాట. కానీ వారు ఏదైతే పస్కా బలి పశువు తిన్నారో, ఇప్పుడు ఆయన తినడం ద్వారా ఏమైనాయి? తల బాగు చేయబడింది. కాళ్ళు బాగు చేయబడ్డాయి. ఆంత్రములు బాగు చేయబడ్డాయి. ఈ రోజు నుంచి మీరు నమ్మండి ఏంటనంటే మన మనలో ప్రభావం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతది. ఏం స్టార్ట్ అవుతుంది? కొత్తగా. ఈ రోజు నుండి మీరు ఇలా అనుకోండి ఏంటంటే, నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. నేను దేవునితో సమాధాన పరచబడ్డాను కాబట్టి, సమస్తం విషయంలో కూడా నువ్వు క్రొత్తదనాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఒకప్పుడు నేను 2 కిలోమీటర్లు నడిచాను. కానీ ఇప్పుడు 2 కాదు ఇంకా. ఎన్ని? హ్మ్. ఆ సమాధానాన్ని ఎంతగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటది. అర్థమైందా అండి? కాబట్టి ఇలా అనుకోండి. అన్నీ కొత్తయిపోయినాయి అనుకోండి. ఇంక పాతవిగా మీరు వాటిని చూడొద్దనమాట. ఆరోగ్యాన్ని ఇంకా పాతది ఓల్డ్ అయిపోయిందండి ఇంకా అన్నట్టుగా మీరు చూడొద్దు. అన్నిటిని కూడా క్రొత్త వ్యక్తులను మీరు కలుస్తారు. కొత్త కొత్తోళ్ళని దేవుడు చూపిస్తాడనమాట. అర్థమైందా? కాబట్టి పాత వాటిలనే చూస్తాం అనుకోవద్దనమాట. అన్ని కొత్త వాటిల్ని నింపుతాడనమాట. ఆ యొక్క వాటినన్నిటిని కూడా ల్యాండ్ చేస్తాడనమాట. కాబట్టి ఆహ్, బండిని తయారు చేసేవారు సంవత్సరానికి ఒకసారి కొత్త మోడల్ మారుతారనమాట. అలాగ మనము కూడా ఏంటి, ఒక క్రొత్త రెవల్యూషన్‌లోకి ప్రభు తీసుకెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? ఒక క్రొత్త రెవల్యూషన్‌లోకి. అంటే ఈ వారం దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో వచ్చే వారం నీతో దాన్ని మాట్లాడడు. అంటే కాలాల వారీగా ఫ్రూట్స్ ఉంటాయా ఉండవా? ఇప్పుడు ఎండాకాలంలో ఏ కాయలు? మామిడికాయలు. మరి శీతాకాలంలో? అండి మీ పేరేంటి? దేవి గారు కదండీ! మేరీ గారు. ఇప్పుడు శీతాకాలంలో ఏ కాయలు కాస్తాయి? సీతాఫలాలు. అంటే ఇప్పుడేంటి సీజన్ వారీగా ఫ్రూట్స్ ఉన్నట్టు, సీజన్ వారీగా కూడా ఆ! అవన్నీ రెవల్యూషన్స్ ఉన్నాయి. అవునా కదా? ఖచ్చితంగా ఏంటంటే, ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్‌లోనే తినాలా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారో ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వర్తమానం మీ అనుభవాలను నూతనంగా మార్చేస్తుంది. ఎందుకంటే కంప్లీటెడ్‌గా వి ఆర్ రికన్సైల్డ్ విత్ గాడ్. మన దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. నూతనత్వం అనేది పొందుకొని ఉన్నాం. మనకి దేవునికి ఇంక మధ్యన ఏం లేదు. పాపము లేదు. కాబట్టి దేవునివన్నీ మనవి అయ్యాయి. ఇలా అనుకోండి. దేవునివన్నీయు నావే. ఎందుకు నావనంటే నాకు దేవునికి మధ్యన ఏం లేదు. పాపములు లేవు. యెషయా గ్రంథం 54లో ఉన్న మాటేంటి? రక్షింపనేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన చేతులు కొరచ కాలలేదు. విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు గాని మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా ఉన్నవి. ఇప్పుడు పాపములన్నిటిని కూడా ప్రభు ఏం చేశాడు? తీసివేశాడు. ఇప్పుడు దేవునికి మనకి మధ్యన ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడంటే ఏం లేవు? పాపాలు లేవు. పాపాలుంటే ఎవరు లేనట్టు? యేసుక్రీస్తు లేనట్టు. కాబట్టి ఈ రోజు నుండి ఇలా అనుకోండి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆటంకమేమీ లేదు. ఎందుకు లేదంటే నువ్వు ఆయనతో ఏం చేయబడ్డావు? సమాధానపరచబడ్డావు. సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడుదుమన్నాడు. కాబట్టి లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి కారణం సీక్రెట్ ఏంటంటే దేవుని వలన కలుగుతున్న వాటిని అనుభవించటమే. చెప్పండి. దేవుని వలన కలుగుతున్న వాటిని అపేక్షించడమే, అనుభవించటమే లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడం అనమాట. కాబట్టి ప్రభు ఇలా అనుకోండి ఈ రోజు నుండి కూడా నాకు దేవునికి మధ్యన ఏం లేదు. ఏ అడ్డుగోడ కూడా లేదు. ఏ పాపం కూడా లేదు. దేవుడు స్పష్టంగా నన్ను ఇలాగే చూస్తున్నాడు. ఎలాగనంటే నేను ఆయన కుమారుడును. నేను ఆయన పుత్రుడిని.
నేను ఆయన కుమార్తెను. ఇట్లాగే దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే, నాకు దేవునికి మధ్యన ఉన్న నా ప్రభైన యేసుక్రీస్తు. ఈరోజు నీకు ఏదైనా దేవుడు ఇవ్వాలనుకున్నాడు అనుకో, ఎలా ఇస్తాడు? ఇప్పుడు మేరీ గారు మీకు దేవుడు ఏదో ఇద్దాం అనుకున్నాడండి, ఎలా ఇస్తాడు అండి? ఎవరి ద్వారా ఇస్తాడు? యేసుక్రీస్తు ద్వారానే. ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం, ఆ పరలోకమందును భూమి మీద ఉన్నవి కూడా ఏం చేశాడు ఆయన? సమాధాన పరిచాడు. ఎవరి ద్వారా? కుమారుడు ద్వారా. ఇప్పుడు సమస్తం ఎవరిలో పెట్టాడు? కుమారులో పెట్టాడు. ఇప్పుడు బేబీ గారికి ఏం కావాలని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలండి? కుమారుడు అడ్రస్ ఎక్కడ? కుమారుడు ఎక్కడ ఉన్నాడు? అంతే, ఇక్కడే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. కాబట్టి సమస్తము కూడా మనకు ఇప్పుడు దయచేయవలసిన వాడే ఉన్నాడు. ఎంత మొహమాట పన్నా కూడా కుమారుడు దగ్గరికి వెళ్ళాలి. ఆడి మొఖం చూపించకూడదు అనుకున్నానంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎవరు? యోసేపు యొక్క అన్నదమ్ములు అనుకుంటున్నారంట, ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారంట. అప్పుడు యాకోబు ఏమన్నాడు? ఎంతకాలం చూస్తారా ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు, వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి ఆహారం పట్టుకురండి. ఎందుకని అంటే అమ్మేసిన వాడు ఎవరు? అమ్మేశారు కదా ఎవరిని? యోసేపుని అమ్మేశారు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళకపోతే ఎవరు ఏం చేయలేరు? బతకలేరు అనమాట. కాబట్టి ఈ రోజు ప్రపంచం ప్రభుని ఏం చేసింది? తృణీకరింపబడిన రాయిగా చూసింది. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళాలా? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆహారం ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉంది. ఆయన దగ్గర ఉంది. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆయన దగ్గరికే. కాబట్టి నువ్వు ఆయనతో త్వరగా సమాధానపరచబడితే ఆయన దగ్గర కొలుచుటకు అసాధ్యమైన ధనం ఆయన దగ్గర ఉంది, ఆహారం ఆయన దగ్గర ఉంది, సమృద్ధి అయిన జీవం ఆయన దగ్గర ఉంది. కాబట్టి మొహమాట పడిన వాళ్ళందరూ కూడా ఎక్కడ రాబోతున్నారు? ఆయన దగ్గరికే రాబోతున్నారు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన నీకేముండకూడదు? మొహమాటం ఉంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు కానీ నువ్వేం అనిపించవు, అంతే. సమాధానం, నేను కుమారుని నువ్వు నమ్మకపోతే, పెద్దోడు ఉన్నాడు కదా ఇంట్లో, పెద్దోడు ఏమనుకున్నాడంటే, ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, కానీ నా సహోదరులతో కలిసి సంతోషించినట్లు ఒక్క మేకపిల్ల నీవు నాకు ఇవ్వలేదే. నువ్వు ఇంట్లోనే ఉంటావు కానీ ఏమనుకుంటావు? ఏటి కార్యం జరగట్లేదేటి అని అనుకుంటావు అనమాట. నేను వారసురాలని నమ్మితే అది ఎప్పుడూ నీ దగ్గరకు వద్దును, కానీ నువ్వేం చేయలేకపోతున్నావు? నమ్మలేకపోతున్నావు. లేదు లేదు, అక్కడికి వెళ్ళిపోదామండి, శుభ్రంగా తలనీలాలు ఇచ్చుకుంటే దేవుడు చేస్తాడు అని అనుకుంటున్నావు. అంటే నువ్వు కుమారులు ఉందని ఏం చేయట్లేదు? నమ్మట్లేదు. మధు, దేవుడు కార్యం చేయాలంటే ఏం చేస్తావు? ఈ తల ఎందుకు పెంచుతున్నాను తెలుసానా నీకు? ఈ తల ఎందుకనంటే, దేవుడు కార్యం చేయడానికి అక్కడికి వెళ్దామని అనుకున్నానన్నా అని అన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఎవరికి వేరుగా ప్లాన్ వేసాడు. అట్లాంటి దుర్నీతిలోనికి మనం వెళ్ళకుందుము కాక. అదేందా? ప్రభుకి వేరుగా ఏదిలో దొంగసాటికి వెళ్ళి తెచ్చేసేద్దాం అనుకుంటున్నారేమో అలా ఎవడైనా. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి మొఖం చూపించాలి. ప్రభు నాకు దయచేయనంటే నీకు ఇవ్వడానికి ఆయనకి ఏ అడ్డంకం లేదు. ఎందుకనంటే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. వీటన్నిటి విషయంలో, అన్ని విషయాల్లో ఆయన సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి మనకు విరోధంగా ఏదైతే దేవుడు మనకు ఒకప్పుడు సాయం చేయలేకపోయాడు, ఆయనకు ఆటంకమైందో, ఇప్పుడు దాన్ని అంతా కూడా ప్రభు తీసివేసేసాడు. అసలు దేవుడు ఎన్నో చేద్దాం అనుకున్నాడండి మన కొరకు, కానీ మధ్యన ఎవరు వచ్చి పడ్డారు? ధర్మశాస్త్రం అనే గోడ వచ్చి పడింది. అదేం తెచ్చింది? అసలు అక్కడ ఉన్నవి ఇక్కడ రాకుండా చేసేసింది, అంతే కదా. మధ్య గోడ కట్టేశారు అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంక మాటలు అదే జరిగింది. దేవుడేమో అన్నీ ఇచ్చేద్దాం రా అనుకుంటున్నాడు, కానీ మధ్యన ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఆ 10 ఆజ్ఞలు పాటించి ఇక్కడికి రావాలి, కానీ ఎవరైనా రాగలుగుతున్నారా? రాలేకపోతున్నారు. అందుకే అడ్డ తెర ఆయన ఏం చేశాడు? అడ్డముగా తీసివేశాడు. ఎందుకనంటే ఇక మరల ఎవరు కుట్టకుండా. అదేందా? అడ్డ తెరని ఏం చేశాడు? తీసివేసేసాడు దాన్ని. అది చిరిగిపోయిందనమాట, తెర చినిగింది. కాబట్టి మనుషులందరికి ప్రవేశం కలిగింది ఎక్కడికి? ప్రభు యొక్క స్వరం దగ్గరికి, ప్రభు యొక్క సంపద దగ్గరికి, ఆయన యొక్క జీవం దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాగలిగారనమాట. ప్రతి ఒక్కరికి ఒక డోర్ ఉంది. ఏంటి? ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ద్వారా సమాధానం పడచ్చు. సమాధానం పడకపోతే ఎవరికి నష్టం? సమాధానం పడకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎందుకు? ఆల్రెడీ సమాధానం పోయింది ఎవరి ద్వారా? ఆదాముని బట్టి అయినా యేసుక్రీస్తు ద్వారా దానికి ద్వారం తెరిచాడు. కాబట్టి ప్రభుకు స్తోత్రం. ఇట్టి సమాధానానికి మనం ఎవరం? వారసులం. ఇది నువ్వు నమ్ము, నీ ఫ్యామిలీలో ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. నీకు దేవునికి మధ్యన అడ్డుగోడ తీసివేయబడిందని నమ్ము. నేనేదో చెయ్యాలా అనే స్వభావం దేవుడు అడ్డంగా తీసేశాడు నువ్వు నమ్మితే, ఇప్పుడు దేవుడు నీ అందు ఏదైనా
చేయగలిగిన శక్తివంతుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. ఏంటి? ప్రభువుని అడగడం. ఏమని అడగాల? నేను నీతో సమాధానపరచబడ్డాను. ఇదిగో ఆరోగ్యానికి నేను వారసుని. ఇట్టి కార్యాలకు నేను వారసుని. ప్రభా నా యందు దయచేయనంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామమున మీరు ఏది అడిగినా కూడా ఆయన చేస్తాడు. చేశాడని మీరు నమ్మండి. ప్రభు ఖచ్చితంగా ఆ కార్యాలు చూస్తారు. కాబట్టి దేవుడు మనల్ని అలాగే చూస్తున్నాడు. మిమ్మల్ని మీరు కూడా అలాగే చూసుకోండి. కాబట్టి ఆయన సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి నూతన సృష్టిలోనికి మనం వచ్చేస్తాం. పాతవేమైనాయి? పాతవన్నీ కూడా గతించిపోయాయి. ఇంకా సమస్తం కూడా ఏమైనాయి? క్రొత్తవయ్యాయి అంటే అర్థం ఏంటి? చెప్పండి. క్రొత్తవయ్యాయి అంటే అర్థం ఏంటి? సమాధానపరచబడ్డాయి. క్రొత్తవయ్యాయి అంటే అర్థం ఏంటి? సమాధానపరచబడ్డాయి. అవన్నీ రెస్ట్లోకి తెచ్చేసాడనమాట. రెస్ట్లో ఉన్న ప్రతిదీ కూడా నీకు మేలే. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా సమాధానంలోకి తెచ్చాడంటే అన్ని రెస్ట్లోకే తెచ్చాడు. నువ్వు అన్ని కూడా ఎక్కడ అనిపించాలా? రెస్ట్లోనే అనిపించాలి. రెస్ట్లో ఉన్నదే నీకేంటి? ప్రయోజనకరమైంది. శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణ ప్రతి వరమైన కూడా ఎక్కడున్నాయంటే తండ్రే మనకు అనుగ్రహిస్తాడనమాట. ఎందుకంటే ఆయన మనతో సమాధానపరచబడ్డాడు. కాబట్టి సూర్యుని క్రింద నూతనమైనది లేదు. కారణం ఏంటంటే సమాధానం లేదు. ఎందుకు లేదంటే సమాధాన పరిచేవాడు లేడు. ఇశ్రాయేలీయులు అర్పించిన బలులు వారికి ఏం చేయలేదు? సమాధానాన్ని కవర్ చేశాయి కానీ అది కంప్లీట్గా సమాధాన పరచలేదు. కానీ యేసుక్రీస్తు ప్రతి మానవుడిని కూడా దేవుడితో ఏం చేశాడు? సమాధాన పరిచాడు. ఎంత సమాధానం అంటే ఆయన నాకు తండ్రి అయ్యాడు, నేను ఆయనకి కుమారుని అయ్యాను. ఎంత గొప్ప సమాధానం ప్రభు మనకి వారసులుగా చేశాడు. అందుని బట్టి మీరు అడగండి దేవుణ్ణి. ఏంటనంటే నేను నీతో సమాధాన పరచబడ్డాను. ప్రతి దాంట్లో కొత్త వాటినే చూడబోతున్నాను. ఆరోగ్య విషయంలో క్రొత్తదానం చూస్తారు. వాడిపోవడం ఇక లేదు. ప్రభుకు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. దయచేసిన వాటన్నిటిని బట్టి స్తోత్రాలు. కేవలం ప్రభా సమాధాన పరచబడినవి నూతన పరచబడ్డాయని, మేము నూతనమైన అనుభవంలో ఉన్నామని, ఈ పరిచయ మూలంగా అనేక నూతన అనుభవాలలోనికి మేము ప్రవేశించబోతున్నాం. నూతన ద్వారములు మాకు తెరబడబోతున్నాయి. నూతనమైన వ్యక్తులు, నూతనమైన క్రొత్త ఆలోచనలు దేవ తండ్రి మీరు మా ముందు పెట్టారు. వాటన్నిటి అనుభవాలలోనికి ప్రవేశించినట్లు కృప చూపించండి. పాతవన్నీ గతించిపోయాయి ప్రభా తండ్రి. దేవ తండ్రి పులిసిన వాటికి అధిక అవకాశం లేదు. దేవ తండ్రి మేము యోహాను సువార్త మొదటి దేవ తండ్రి 12ను బట్టి మేము కుమారులమయ్యాం. కుమారులకు ఉన్న అధికారం ఏంటంటే దేవ తండ్రి కూర్చొని దేవ సమాధానము పరచబడిన ఆ జీవితాన్ని అనుభవించటమే. ఇటు సమాధానకు వారసులుగా చేసిన ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.